అన్వేష్ గాడు గే. నేను ఈ రీల్ లో ఆడియో క్లిప్ పెడతా వినండి. నేను 1 year బ్యాకే క్లియర్ గా చెప్పిన వీడు ఆటగాడు కాదు ఆటగత్తె అని చెప్పేసి. నేను ఆ వీడియోలో ఎంతగానో చెప్పినా కూడా జనాలు అయితే అప్పుడు నమ్మలేదు. వీడందరినీ మ్యానిపులేట్ చేసి వీడి సైడ్ పెట్టుకున్నాడు. వైజాగ్ లో అన్వేష్ గాడు వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న ఒక ఆయన గోపి సనాతన సేన అనే ఒక యూట్యూబ్ ఛానల్లో లైవ్ లో ఏం చెప్పిండో మీరే వినండి. వైజాగ్ ఒకే కాలనీ అన్న. చూసారు ఎప్పుడైనా వైజాగ్ లో? నేను చెప్తాను అన్న దాని గురించి క్లియర్ గా చెప్తాను. వేసుకుంటుంది లేదా అలా ఇద్దాం కానీ ఏం కదన్నా. వాడు బ్యాట్స్మెన్ అంటున్నాడు కదా, వాడికి పెళ్లి కూడా అవ్వలేదు. తెలుసా వాడికి పెళ్లి అవలేదు అది చెడిపోయింది. చెప్తాడు కానీ అది అవ్వలేదు. వాడికి యాక్చువల్లీ వాడికి పెళ్లి సెట్ అయ్యింది. ఆ అమ్మాయి అదే అనుకుని వదిలేసింది అన్న. జీవితం సినిమా మీకు గుర్తుందా? కాదు ఒక్క నిమిషం సైలెంట్ గా ఉండండి. అదే చెప్పబోతున్నా. ఏమీ లేనప్పుడే అడ్వర్టైజ్మెంట్ పీక్ లో ఉంటుందనే సామెత మీకు మూవీ గుర్తుంది కదా, ఆగడు మూవీలో వాడు వాడికి సంబంధం సెట్ అయ్యింది. వాడు ఇండియాకి వచ్చేటప్పటికి అమ్మాయి వాడు తేడా అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయింది. వాడికి తగరపల్స్ లో సైట్ కూడా ఉంది. అంటే తెలియకుండా చెప్పాను అనుకుంటారు, అందుకే కొన్ని నేను మీకు హింట్స్ ఇస్తున్నాను అనమాట. వీడు తర్వాత పబ్లిసిటీ కోసమే నేను ఆటగాన్ని స్పోర్ట్స్ మ్యాన్ అని చెప్పుకుంటున్నాడని మా డౌట్. ఆడికి అమ్మాయి వదిలేయడం అయితే 100% పర్ఫెక్ట్ కరెక్ట్. అది అందులో మీకు డౌట్ ఏం లేదు. అది పెళ్లి అవ్వలేదు. ఆడి ఏజ్ 40 years. అండ్ నాకన్నా 7 years పెద్దవాడు. ఫస్ట్ ఆఫ్రికాలో ఉమా తెలుగు ట్రావెలర్ ని కూడా వీడు ట్రై చేసిండు అనమాట లాలీపాప్ చేయడానికి. అందుకనే నేను వీడికి లాలీపాప్ స్టార్ అని చెప్పేసి పేరు పెట్టిన. తర్వాత నా దగ్గరికి వచ్చిండు 2020లో. మీ ఇద్దరం కలిసి ఒక దగ్గర కలిసినాం అవార్డు ఫంక్షన్ లో. అక్కడ అదే రోజు వీడు నన్ను అడిగిండు. దాని తర్వాత మీకు ఇక్కడ మెసేజెస్ అన్ని పెడుతున్నా చూడండి. దాని తర్వాత కూడా ఒక 2 years వరకు నాకైతే మాత్రం కంటిన్యూస్ గా ఎన్ని కాల్స్ చేసిండో మీరే చూడండి. దేనికోసం అనుకుంటున్నారు? ఇంకా లాలీపాప్ చేయడం కోసం అంతే. నాది అయిపోయింది. నా తర్వాత రవి తెలుగు ట్రావెలర్ అమెరికాలో ఉంటాడు. మంచిగా బాహుబలి లెక్క కండలు ఉంటాయని చెప్పేసి ఆయన మీద మనసు పడ్డాడు. మీ ముగ్గురం వాడి ఆశ తీర్చలేదని చెప్పేసి మా ముగ్గురిని ఎంత పర్సనల్ గా టార్గెట్ చేసిండో మీ అందరికీ తెలుసు. మీరు చూస్తూనే వస్తున్నారు. అండ్ ఇంకొక షాకింగ్ విషయం రివీల్ చేస్తున్నా మీకు. తెలుగు యూట్యూబర్స్ లో ఒక 3 యూట్యూబర్స్ ఆల్రెడీ వీరికి లొంగిపోయారు. అందులో ఒక మోటో బ్లాగర్ కూడా ఉన్నాడు. ఎవరో మీరు గెస్ట్ చేయగలిగితే గెస్ట్ చేయండి. నేనైతే వాళ్ళ పేర్లు చెప్పాలనుకోవట్లేదు. వాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోయినా ఫ్యామిలీస్ తో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు నేను అసలు ఆ పేర్లు తీయాలని కూడా అనుకోవట్లేదు. నేను వీడి నిజస్వరూపం ఇప్పుడైనా మీరు అర్థం చేసుకుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నా.